ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 11వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మరీ ఎక్కువగా ఫలించాలి. దేవుని వాక్యం చదువుకుందామండి. యేసు ప్రభువు వారు ఇలాగా సెలవిచ్చారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరంతా బాగున్నారా? మరి ప్రతిదినం కూడా ఉదయకాలం సాయంకాలం మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాలం కొంత సమయం దేవుని సన్నిధిలో మనం గడపాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఆత్మీయంగా ఎదిగి ఫలించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మన కుటుంబాలు ఆశ్రయించబడాలంటే మనం తప్పక ఈ కుటుంబ ప్రార్థనలు, దేవుని వాక్యం ధ్యానం, ప్రార్థన ఉండాలి. దేని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మరీ ఎక్కువగా మనం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. మన జీవిత ఉద్దేశాలను తప్పక నెరవేర్చబడాలి. ప్రతి పుష్పం వికసిస్తుంది, ప్రతి ద్రాక్షవల్లి ఫలిస్తుంది. అవును, వేదనకరమైన ప్రభు కలవరి అనుభవం విస్తారంగా ఫలించింది. అది చిగురించింది, పూలు పూసింది, కాయలు కాసింది, పండ్లు పండింది, అనేకల జీవితాలను ఫలభరితం చేసింది. మన జీవితాల్లో కూడా కలువరి ఉంది, అది ఫలభరితం కాబోతుంది. విస్తారమైన ఫలాల్ని ఫలించబోతుంది. వేదన విస్తారమైన ఫలాల్ని ఫలిస్తుంది. మరణంలో నుండి జీవం పుట్టుకొస్తుంది. ఇది లోకనీయము. చచ్చిన గింజల నుండి మొక్క పుట్టుకొస్తుంది. మొక్క పెరిగి పెద్ద వృక్షమై విస్తారమైన ఫలాలను ఫలిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఒక ద్రాక్ష తోటలో వేలాడుతున్న తీయటి ద్రాక్ష గుత్తులను ఆశ్చర్యంగా వీక్షిస్తున్న డాక్టర్ విన్సెంటన్ గారు చూసి ఆ ద్రాక్ష తోట యజమాని ఇలా అన్నాడు: నా క్రొత్త తోటమాలి వచ్చినప్పుడు అందులోని పనికిరాని తీగలు కత్తిరించబడాలని సూచించాడు. నేను సరే అన్నాను. ఆ తర్వాత అతడు వాటన్నిటిని కత్తిరించాడు. చూస్తుండగానే నా అందమైన ద్రాక్ష తోట బోడిగుండులా వికారంగా మారిపోయింది. 2 సంవత్సరాల వరకు ఇందులో పంటే లేదు, కానీ ఇప్పుడు ద్రాక్షాలు విరగబడి కాస్తున్నాయి. పనికిరాని తీగలు కత్తిరించటం అందుకు కారణం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏమైనా పనికిరాని తీగలు, ప్రభు కాయస్కరమైనవి, ఫలభరితం లేనివి, కారు ద్రాక్షాలు ఏమైనా ఉన్నట్లయితే అవి మనం తీసి పారవేయాలి. తీసివేసినప్పుడే మనం ఫలభరితంగా అవుతాం. దేవుడు మన కోసం సవాలకరమైన భవిష్యత్తును రచించినాడు. అందులో మనం ఊహించని అద్భుతాలు ఎన్నో మన కోసం వేచి చూస్తున్నాయి. దైవిక హస్తాల్లో పదులైన కత్తి ఒకటి ఉంటుంది. అది పనికిరాని తీగలన్నింటినీ సున్నితంగా కత్తిరిస్తుంది. ఫలితంగా ఫలించని ద్రాక్షవల్లి విస్తారంగా ఫలిస్తాయి. తాను ఫలభరితం చేయాలనుకున్న ద్రాక్ష తోటలోని పనికిరాని తీగలను దేవుడు తప్పగా కత్తిరిస్తాడు. తాను ఉపయోగించుకోవాలని ఉద్దేశించిన వ్యక్తుల్లోని పనికి మాలిన తీగలన్నింటినీ ఆయన తప్పక కత్తిరిస్తాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు నేను వాడుకోవాలని, నీవు ఫలభరితంగా చేయబడాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని నీలో ఉన్నటువంటి ప్రతి పనికిరాని తీగలను ప్రభువారు కత్తిరిస్తాడు. బాధపడవద్దు. దేవుడు ఉపయోగించుకునే వ్యక్తులకు తప్పక శ్రమలు ఉంటాయి. వారి జీవితంలో తప్పక ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కత్తిరింపులు కూడా ఉంటాయి. యోసేపు సహోదరులందరికంటే యోసేపుకే శ్రమలు ఎక్కువ. ఒకవేళ దేవుని బిడ్డ శ్రమలు, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నావా? సమస్యలు, కష్టాలు, వేదనలు గుండా ప్రయాణం చేస్తున్నావా? భయపడవద్దు. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాడు. అయితే శ్రమానుభవాలు అతని కుటుంబాన్ని మాత్రమే కాక అనేక దేశాలకి, ప్రజలకి ఆశీర్వాద జల్లులుగా మారిపోయినట్టుగా యోసేపు జీవితంలో చూస్తున్నాం. అందుకే యోసేపు ఓట యొద్ద ఫలించిన కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినని యోసేపుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు ఇవి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చదవండి. చరిత్రలో గొప్ప కళాఖండలు, గొప్ప గొప్ప వేదాంతాలు, గొప్ప గొప్ప నాగరికతలు శ్రమల్లో నుండి పుట్టుకొచ్చినవే. అవన్నీ కూడా వేదనకరమైన కారు మబ్బుల్లో నుండి వెలుపరకు వచ్చినవే. నీ తోటమాలి చేతులను కత్తిరించి చూసి భయపడకు దేవుని బిడ్డ. అది నీకు మేలే చేస్తుంది, కానీ కీడు చేయదు. అది నిన్ను కత్తిరించేదే ఆశీర్వాదకరమైన స్థితిలోని నేను తీసుకుని వెళ్ళేందుకే నీలోని పనికిరాని తీగలను కత్తిరించబడాలి. అప్పుడే నువ్వు ఫలించేది. నీలోని వ్యర్థాలన్నీ తొలగించబడతాయి. అప్పుడు నువ్వు దేవునికి ఉపయోగపడతావు. నీలోని స్వయం స్వార్థం, అహం అనేవన్నీ తీసివేయబడాలి. అప్పుడే నువ్వు ఆయనకి ఉపయోగకరమైన పాత్రగా మార్చబడగలవు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చే వరకు ఆహా ఎంత అద్భుతమైన మాట. అవును, ఆయన వస్తాడు. ప్రియప్రభు తప్పక వస్తాడు, త్వరలో వస్తున్నాడు. దూతాడి సమూహంతో మధ్యాకాశంలో ఏం చేస్తున్నాడు? ఆయన ఎదుర్కొనేందుకు పైకి లేస్తారు నిద్రించిన పరిశుద్ధులు.
క్షణాల్లో వాళ్ళని కలుసుకుంటారు. సజీవులైన విశ్వాసులు, ఆహా ప్రభు దిగి వచ్చి వేళ పరిశుద్ధులు ఎంతటి ఆనంద హయాల కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు ఆలోచించుకున్నావు నాయన. ఈ ఉదయ కాలంలో విత్తబడిన వర్తమానం అనేకరి దీవెనకరంగా ఉంటూ సహాయం చేయండి. అవును తండ్రి, మేము మరి ఎక్కువగా ఫలించాలని మాలోని పనికిరాని తీగలను మీరు తీసివేస్తున్నారు ప్రభా. అది ఎంతో బాధకరమే అయినప్పటికీ కూడా మేము ఫలించాలని, మేము మీలో వాడబడాలని మీరు కోరుతున్నారు ప్రభా. సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించండి. ఎవరైతే నాయన కుటుంబాలు శ్రమలు గుండా, సమస్యలు గుండా, మరి తండ్రి నిరాశ నిస్పృహ గుండా పెడుతున్నారు, వారి అందరి పట్ల కార్యం చేసి వారి సమస్యలు తీర్చండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభాని శిరస్సు మొదలు పాదను ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ రక్తం చేయండి. ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.